ఒక బుక్ చదువుతున్నాను, సైకాలజీ ఆఫ్ మనీ, బ్యూటిఫుల్ బుక్, యూ షుడ్ ఆల్సో రీడ్ దిస్ బుక్. చాప్టర్ 17 ఈజ్ ఇంట్రెస్టింగ్, సెడక్షన్ ఆఫ్ పెసిమిజం. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్న ల్యాప్టాప్ ఉంది, చదువుతున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, చూడండి, వినండి, చాలా బ్యూటిఫుల్ పాయింట్. ఆప్టిమిస్టిక్ పర్స్పెక్టివ్స్ కెన్ సౌండ్ లైక్ అ సేల్స్ పిచ్, whereas pessimistic forecast seems like intellectually captivating and smarter. అంటే ఎవరైనా నెగిటివ్ చెప్తే వీడు నన్ను కాపాడుకోవడానికి చెప్తున్నాను మనం ఫీల్ అవుతాం, కానీ పాజిటివ్ చెప్తే మాత్రం నమ్మడానికి ట్రై చేస్తున్నాను మనం ఫీల్ అవుతాం. సో దట్ ఈస్ వాట్ దిస్ చాప్టర్ ఈస్ ఆల్ అబౌట్, సెడక్షన్ ఆఫ్ పెసిమిజం. పాయింట్ మీనింగ్ ఇది రిలీజ్లో చాలా కామన్ అనమాట, నాకు కూడా జరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇక్కడ రేట్లు పెరిగితే కొనుక్కుంటారా అంటే వీడికి ఏదో వస్తుంది, వీడు అమ్మడానికి ట్రై చేస్తుండు, దాన్ని నెగిటివ్ వేలు రిసీవ్ చేసుకుంటారు. మార్కెట్ పడిపోతుంది అంటే ఫుల్ దాన్ని ఎంట పడతారు, అవును నిజంగానే పడిపోతుందేమో, నిజంగా మా డబ్బులు పోతాయేమో, మనం కాపాడని చెప్తున్నాడేమో అని ఫీల్ అవుతారు. అలా ట్రాప్ అనమాట అది, ఆప్టిమిజం పెసిమిజం ట్రాప్. ఆప్టిమిస్టిక్ని నెగిటివ్ వేలో తీసుకుంటాం, నెగిటివ్నేమో పాజిటివ్ వేలో తీసుకుంటాం, ఆ నెగిటివ్ని పాజిటివ్ వేలో తీసుకుని అసలు ఇన్వెస్ట్ చేయకుండా ఉంటాం అనమాట. అదొక ట్రాప్. కానీ డేటా ప్రకారం చూస్తే కనుక, పాస్ట్ కనుక మీరు చూస్తే, పీపుల్ హూ ఇన్వెస్ట్, పీపుల్ హూ ఆర్ ఆప్టిమిస్టిక్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్, దే విల్ ఎవెన్చువలీ మేక్ మనీ ఇన్ లాంగ్ రన్. బికాస్ పెసిమిస్ట్ ఉండే వాళ్ళు ఎప్పటికీ పెసిమిస్టిక్ ఉండరు, అసలు ఇన్వెస్ట్మెంట్సే చేయరు, అసలు ఇలాంటి గ్రోత్ కూడా రాదు. సో చాలా ఇంట్రెస్టింగ్ చాప్టర్ ఇది. ఓకే, మీరు డెఫినెట్గా చదవండి. సెడక్షన్ ఆఫ్ పెసిమిజం బుక్ వచ్చేసి సైకాలజీ ఆఫ్ మనీ బుక్. యూ షుడ్ డెఫినెట్లీ రీడ్ దిస్ బుక్. ఐఎమ్ షూర్ యూ విల్ లవ్ ఇట్.